కొడుకు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా ఎంత సంపాదిస్తున్నా కొడుకు కంటూ ఒక సంసారం ఉండాలి, కొద్దిగా బాగుండాలి, మ్యారేజ్ చేసుకొని పిల్లవాళ్ళతో బాగుండాలి, తల్లిదండ్రుల కోరికలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మనవాళ్ళు మనవరాలతో ఆడుకోవాలని. అలాంటి కోరికలు మీ తల్లిదండ్రులు లేవా? మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయడం లేదా వివాహం చేసుకోమని? ఫోర్స్ చేసి ఇక సైలెంట్గా ఉన్నారు. ఏమన్నా ఎఫైర్స్ ఏమన్నా ఉండేనా గతంలో? ఏమన్నా ఎఫైర్స్ ఏం లేవండి. ఏమన్నా ఫెయిల్యూర్ అయిపోయి కానీ వైరాగ్యం చెంది నేను పెళ్లి చేసుకోవాలి అంటే గంట మోగలేదు ఇంకా? ఏం లేదు ఇక. మెయిన్ అంటే అది 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 చిన్న విషయము. మనము ఒకేసారి ఎమ్మెల్యే అయినాక చేసుకోవాలనుకున్నారా? అది ఎట్లా ఉంటుందో అది వివాహం చేసుకోవాలన్న ఆలోచన మదిలో ఉందా లేదా అది కూడా తెలియదండి. అంటే కరెక్ట్ పర్సన్ అనిపించినప్పుడే చేసుకున్నాం. గంట మోగిందంటే అప్పుడు చేసుకోవచ్చు, గంట మోగకపోతే పెద్ద విషయం కాదు అనేది. అది డెఫినెట్లీ అంటే ఇక్కడ ఇండియాలో ప్రతి ఒక్కరు తప్పకుండా మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ అంటే మేము యుఎస్ పోవడం వల్ల ఏమైనా చేంజ్ అయ్యానో తెలియదు, కానీ కరెక్ట్గా అనిపించినప్పుడే చేసుకుందామనే ఆలోచనతోనే ఉన్నాను నేను. మంచి హైట్ వెయిట్ ఉన్నారు. ఏమన్నా చిన్నతనంలో స్పోర్ట్స్లో ఏమైనా ఉండేవారా? స్పోర్ట్స్ ఏం లేవండి, జిమ్కి వెళ్తాం. కానీ ఇప్పుడు కూడా స్పోర్ట్స్ అంటే షటిల్ ఆడుతుండే బాగా. జిమ్కి వెళ్తాము, షటిల్ ఆడుతుండే. షటిల్ ఎక్కడ అంటే డిస్ట్రిక్ట్ ఏమన్నా ఆడారా? అంత లేదండి, అంటే షటిల్ దేహదారుఢ్యం కోసం ఆడేవాళ్ళు అనమాట. షటిల్ స్కూల్లో బాగా ఆడుతుండే షటిల్. ఇప్పుడు ఆడుతుంటారా? ఇప్పుడు తక్కువ అండి, ఇప్పుడు జిమ్కే పోతాము ఎక్కువ. 6 ప్యాక్ 8 ప్యాక్ ఇప్పుడు సింగిల్ ప్యాక్ ఉందా? ఏం ప్రయత్నించడం లేదా? 6 ప్యాక్ 8 ప్యాక్ 6 ప్యాక్స్ పోయింది పడితే 8 ప్యాక్ అంటున్నారు కదా, అంటే ప్రయత్నించడం లేదా? చేయాలి అంటే చేస్తూనే ఉంటాము. ఇక్కడికి వచ్చినాక కొంచెము డిస్టర్బ్ అవుతుంది మాకు. అక్కడైతే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, జిమ్కి వెళ్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చినాక కొంచెము స్కెడ్యూల్ అంతా డిఫర్ అవుతుంది. ఎలక్షన్స్ అయిపోయినాక ఎట్లుంటుందో తెలియదు, కానీ ఎలక్షన్స్ ముందరైతే బాగా తిరగటమే ఉంటుంది. అంటే పర్ఫెక్ట్ స్కెడ్యూల్ అంటే ఏముండదు. ఇక్కడ ప్రజాసేవ కోసమే నేను స్వరాష్ట్రానికి వచ్చాను, నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని వచ్చాను అంటున్నారు కదా. ఈ సందర్భంగా మీ నియోజకవర్గ ప్రజలకు ఈ 2018 ముందస్తు ఎన్నికలను పురస్కరించి ఎలాంటి సందేశం ఇస్తారు? ముఖ్యంగా కేసీఆర్ మీద కొంచెం నమ్మకంతోనే అందరూ ఓటేసిండ్రు. ఆ నమ్మకాన్ని మొత్తము వమ్ము చేసిండు కేసీఆర్. ఆయన పాలసీల వల్ల ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. రైతు బంధు పథకము అంటే ఒక లిమిట్ పెట్టేది ఉండే. ఎంతో అంటే 30 ఎకరాలు 50 ఎకరాలు ఉండేటోళ్ళకి కూడా రైతు బంధు చేసి ప్రజలు డబ్బులన్నీ పిచ్చిగా చేసి పడేసిండు, అంటే ఖర్చు పెట్టేసిండు కేసీఆర్. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హాస్పిటల్స్ పెరగలేదు, రోడ్స్ సరిగ్గా లేవు, మొత్తం ఎక్కడికక్కడ గుంతలు ఉన్నాయి రోడ్స్. సో మొత్తం డబ్బులన్నీ ఆయన పిచ్చి ఖర్చు పెట్టడం వల్ల, ఈవెన్ ప్రాజెక్ట్స్ రీడిజైనింగ్ వల్ల, ఆ రీడిజైన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతో కొన్ని వేల కోట్లు వృధాగా ఖర్చు వేయబడ్డాయి. సో దానివల్ల మిగతా రంగాలలో ఈవెన్ ఐటీ సెక్టర్ గ్రోత్ తగ్గిపోయిందండి. 2014 ముందల కేటీఆర్ ఇన్ని మాటలు అంటాడు, ఐటీ సెక్టర్ గ్రోత్ తగ్గిపోయింది. స్కూల్ ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది. స్కూల్ ఎన్రోల్మెంటు 61.7 లక్షలు ఉంటే అది ఇప్పుడు 58.3 లక్షలు అయిపోయింది. అంటే తగ్గిపోయింది స్కూల్లో పోయే విద్యార్థుల సంఖ్య. మద్యము అమ్మకాలు, మద్యం మీద వచ్చే రెవెన్యూ అంతా తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రం చేసింది. తమిళనాడు తర్వాత సెకండ్ పొజిషన్. ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల జనాభాకి 19,000 కోట్లు మద్యం మీద ఆదాయం అయితే తెలంగాణలో 3.8 కోట్లకి 20,000 కోట్లు మద్యం మీద ఆదాయం. అట్లా తెలంగాణని తాగుబోతుల రాష్ట్రం కింద చేసిండు, సోమరిపోతులను చేసిండు కేసీఆర్. ఈయన నుంచి కేసీఆర్ నుంచి ప్రజలని, కేసీఆర్ చెర నుంచి ప్రజల్ని విడిపించుకోవాలి. మిర్యాలగూడ ప్రజలు దానికి సహకరించాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.